మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం. లోకహితం కోసమే నంది ఫౌండేషన్ వాళ్ళు చాలా చక్కగా మీ అందరి కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాత మీద క్లాస్ తీసుకోవడం. తెలుగు నేర్చుకున్నారు బాగా, ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు, హిందీ కూడా నేర్చుకోండి. ఇంగ్లీష్లో ఇందాక చెప్పినట్టు ఏ ఒకటి బాగా నేర్చుకుంటే సరిపోతుందని, ఏ ఒకటి చిక్కుడు గింజ ఆకారంలో నేర్చుకోండి. చక్కగా కూర్చోండి. ఇంకా ఏ చాలా జాగ్రత్తగా చూడండి, రాసుకోకండి. రాసుకోని అవసరం లేదు, పుస్తకాలు తెరవని అవసరం కూడా లేదు. ఓకే, చూడు ఇది ఏ ఒకటి బాగా నేర్చుకుంటే అన్ని అక్షరాలు వచ్చేస్తాయి. ఎట్లా చూడు, నేను జాగ్రత్తగా నేను గీతలు గీస్తుంటా, అందులో మీరు అక్షరాలు చెప్పండి. ఇటు గీత గీస్తే ఏమవుతుంది? బి. ఇటు గీత గీస్తే డి. ఇటు గీత గీస్తే సి. ఇట్లా అంటే పాలు గింతే రాస్తే ఇట్లా అంటే ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాస్తే ఇంతవరకు ఇస్తే ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాస్తే ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాస్తే ఇగో ఈ నుంచి ఇంతవరకు రాస్తే ఇట్లా రాస్తే ఇక్కడ నుంచి చిక్క పెడితే ఇట్లా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రాస్తే దీంట్లోనే కే, దీంట్లోనే ఎస్, దీంట్లోనే ఎక్స్ అయిపోయారు. రాత మరి ఏ సన్నగా రాసి బి పెద్దగా రాయద్దు. అర్థమైందా? కొన్ని ఖాళీలు అడుగుతా, చెప్పండి ఖాళీలు. అమ్మాయే సన్నగా డాష్. ఫాస్ట్ ఉంది సార్, మీ పిల్లలు చాలా ఫాస్ట్ ఉంది మేడం. అమ్మాయే సన్నగా డాష్. మతి తప్పి కుర్రాళ్ళు అబ్బని తీయని దెబ్బ డాష్. మంచి రాగయుక్తంగా చెప్పాలి. बहुत फास्ट है, आगे लड़कियां इतने फास्ट है. अब्बा 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 भले मंची रोजू डैश. जोर 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 से डैश. నువ్వు అందకపోతే రాగంలో సార్ పచ్చబొట్టేసిన అమ్మా అమ్మా ఇంత రాపించిన మీ టీచర్లు. రాసుకోండి అమ్మా. అమ్మాయి సన్నగా డాష్ రాపించిండ్రా. జోర్ 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 సే బార్ బార్ బార్. స్లిప్ పెట్టిండ్రా, ఎగ్జామ్లో ఇచ్చిండ్రా. ఎప్పుడో చిరంజీవి ఎప్పుడో రాజకీయంలో రాకముందు ఆడినటువంటి ఆట అబ్బని తీయని ఎంత కమ్మగా అది వస్తుంది ఇప్పుడు. కనక్తే సౌగుని మాదకత అధికాయి. తర్వాత ఇది రాదు సార్, నిన్న చెప్పిన లెక్క రాదు సార్, నిన్న చెప్పిన పద్యం రాదు సార్ కదా. ఎందుకు అట్లా ఈరోజు రాత్రి ఆలోచించండి. ఎందుకు ఈ సినిమా పాటలు వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారికి చెప్దామా సార్, ఇవన్నీ ఇవ్వకండి సార్, మాకు ఇవన్నీ ఇచ్చేస్తాను సార్, అంబానీ తీయని దెబ్బ ఇవ్వండి, ఫస్ట్గా రాసిస్తాం మేము. 3 ఆన్సర్లు అవసరం లేదు, ఏబీసీ నోటికి చెప్పేస్తాం కదా. ఇవన్నీ తీసేసి పరీక్షలు వచ్చేటివి పెట్టుకుంటే మనం బాగా పాస్.